నేను ఏమంటున్నానంటే హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింస్ అందరూ ఉన్నారు, అందరం ఒకటిగానే ఉన్నాం. ఈరోజు చెల్లెలు పెళ్లి చేసుకుంటాననేది ఏబిఎన్ కొత్త మతం ఏమైనా పెడుతున్నాడా? ఏబిఎన్ వాళ్ళు కొత్త మతం ఏమైనా పెడుతున్నారు? ఏబిఎన్ వాళ్ళు మేము అడిగింది ఏంది? మా పిల్లలు చెల్లెలు మీరు పెళ్లిళ్ళు చేయమంటున్నారు. ఏడైనా ఉంది ఈ సాంప్రదాయం? ఇది మంచి పద్ధతి కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారే చెప్తా ఉన్నాను. ఇంకొకసారి మర్యాదగా మాట్లాడండి. ఒక లేడీ దగ్గర మా పిల్లలంతా కూడా చెల్లెళ్ళు అయితే ఏంద్రా మాట? ఇది ఏందా మాట? ఇది సాంప్రదాయం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. కనీసం మహిళా లోకం అన్న ఈరోజు చెప్తా ఉండా, ఎవరు తప్పు చేసినా శిక్ష మట్టుకు అనిపించాల్సింది. ఎవరు తప్పు చేసినా నాలిక అదుపులో పెట్టుకోమని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రిక్వెస్ట్ అంటే ఏం రిక్వెస్ట్ తెలుసా? మా వైఎస్ఆర్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన సాంప్రదాయం ఉంటే తప్పుగా మాట్లాడద్దని చెప్పారు. మేము తప్పుగా కూడా మాట్లాడటం కనీసం సారీ కూడా చెప్పలా. వెయిట్ చేస్తా ఉన్నాం, ఇంకా గర్వంగా రాస్తా ఉండవు. కాబట్టి దీన్ని మేమంతా కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండిస్తున్నది. దీన్ని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో మేము కేసు ఇచ్చినాం. కనీసం సైన్ కూడా పెట్టలేదు. తీసుకోవాలా. సైన్ కూడా రిసీవ్ కాపీ కూడా తీసుకోవాలా. కాబట్టి చూడండి ప్రజలారా, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం 100 మంది వచ్చేవాళ్ళు, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్ని పార్టీ లోపల కూర్చునేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ స్టేషన్ రాకూడదు, వైఎస్ఆర్ పార్టీ అర్జీలు ఇవ్వకూడదు అనే రూల్ ఒకటి పెట్టుండారు. అదేమంటే మేము కేసులు పెడతాం. కేసులకి ఏమైనా భయపడతామా? కేసులకి ఏమైనా కొత్తగా మాక? ఎన్నో చూసి వచ్చినాం కేసులు. కాకపోతే టెంపుల్ సిటీ దీన్ని ఒక రెస్పెక్ట్ పెడదాం అనే ఉద్దేశంతో మేము కూడా అన్నిటికీ అణిగిమెనిగొన్నాం. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్లీగా ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మెయిన్ ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా డిఐజీఎస్పీ గారు మేము కంప్లీట్ ఇచ్చాం. దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నా. నమస్తే, జై జగన్ అన్న.